యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా ఆత్మీయ నమస్కారాలండి. ఎంతోమంది ఎంతో జ్ఞానాన్ని యూట్యూబ్ ద్వారాగా మనకి పంచుతున్నారు. చిన్నగాడవెల్లి ప్రభుత్వం మండలం లాహిరి మహాశయ పిరమిడ్ ధ్యాన మందిరం శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్తో గురువుగారు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు అందించినటువంటి సత్యం వైపు ప్రయాణం అంటే సత్యాన్ని ఉన్నట్టుగా బల్లగుద్ది చెప్పే ఒకే ఒక్క సద్గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారు. వారు చెప్పిన సత్యాల్లో కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వీడియోని చూడండి. మీరు షేర్ చేయకపోయినా పర్వాలేదు, లైక్ చేయకపోయినా పర్వాలేదు, కానీ సత్యాన్ని తెలుసుకుని సత్యంలో జీవిద్దాం. సత్యాన్ని తెలుసుకుందాం, సత్యంలో జీవిద్దాం. అది సబ్జెక్టు. మరి మనకి ఆంధ్రులకి అత్యంత పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అందరికీ కూడా ముందుగా యూట్యూబ్ వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. లాహిరి మహాశయ పిరమిడ్ ధ్యానాశ్రమం తరపున. అయితే సంక్రాంతి వచ్చిందంటే మనం కోనసీమ ప్రాంతం ఏంటి, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎంతో కోలాహలంగా మరి బంధువులతోటి ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మన పిల్లలైతే ఉద్యోగం చేసుకునే వాళ్ళైతే అందరూ కూడా గ్రామాలకు వచ్చి ఎంతో ఆనందంగా గడుపుతారు. చాలా మంచిది. ప్రతి మనిషికి కావాల్సింది ఆనందమే. కాబట్టి ఆనందాన్ని వెతుక్కుంటూ ఈ పచ్చటి పొలాల్లో కోనసీమ ప్రాంతంలో ఏంటి ఆంధ్రప్రదేశ్లో గడపడానికి హాయిగా వస్తూ ఉంటారు. కానీ ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది. అదేమిటంటే భగవంతుడు ప్రకృతి మనకి ఏ ఆహారాన్ని ప్రసాదించిందో ఆ ఆహారాన్ని తీసుకుని ఆనందంగా జీవించాలి. సకల జీవరాశులు కూడా ఈ భూమి మీదకి ఆనందంగా జీవించడానికి వస్తాయి. వాటిని మన ఆహారం కోసం బలి చేయటం అది మన ధర్మం కాదు. మనకి ఏ ఆహారం అయితే భగవంతుడు నిర్దేశించాడో, ప్రకృతి మనకి ఏ ఆహారం ఇచ్చిందో ఆహారం తీసుకోవాలి. ఈ పండగల పేర్లతోటి, పబ్బాల పేర్లతోటి మరి ఎన్నో జీవరాశుల్ని హింసించి వాటిని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ పండుగల పేర్లు చెప్పి చుట్టాలు వచ్చారని, బంధువులు వచ్చారని. వాటికి కూడా కుటుంబాలు ఉంటాయి మిత్రులారా. వాటికి కూడా తల్లిదండ్రులు ఉంటారు, వాటికి కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి. మన ఇంట్లో ఒక మనిషి శరీరాన్ని వదిలిపెడితే అంటే మరణిస్తే మనం ఎంత వేదన చెందుతామో వాళ్ళ కుటుంబాలు కూడా, ఆ జీవరాశుల కుటుంబాలు కూడా అంతే వేదన చెందుతాయి. ఇదే సత్యం. ఈ సత్యాన్ని తెలుసుకొని మనం ఏం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకుని మనం జీవించాలన్నది తెలుసుకోవాలి. మనం ఏదో చెప్తున్నాం అని కాదు. ఒక్క నిమిషం మీరు కళ్ళు మూసుకొని మనం ఆహారం కోసం మరణించే ఆ జంతువు యొక్క మరణ వేదన ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. మీరు ఆ మరణ వేదన ఏ విధంగా ఉంటుందో. మనకి చిన్న ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గర పరిగెట్టుకు వెళ్ళిపోతాము. మరి మనకి ఏ అన్యాయం చేయని, మనకి ఏ విధంగానే కూడా కీడు తలపెట్టినటువంటి ఆ జీవరాశుల్ని మనం చంపి తింటాం అనేది అది అమానుషత్వం. అది 84 లక్షల రకాల జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైంది. మానవుడికి మాత్రమే జ్ఞానం ఉందన్నారు. కాబట్టి ఆ జ్ఞానాన్ని తెలుసుకొని, సత్యాన్ని తెలుసుకొని మన సత్యంలో జీవిద్దాం. నేను ఇలా చెప్పినంత రాని అందరూ మారిపోతారని కాదు. కానీ ఏంటంటే నా ప్రయత్నం నేను చేస్తున్నాను, మీ ఆలోచన మీరు చేయండి. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఆ మరణించే యొక్క జీవరాశి యొక్క వేదన చూడండి. అంటే ఎవరో చంపుతున్నారు కదా మాకేంటని అనుకోవచ్చు, కానీ కర్మ సిద్ధాంతం ఊరుకోదండి. చంపేవాడికి, చంపించేవాడికి, తినేవాడికి, తినిపించేవాడికి, వండేవాడికి, వడ్డించేవాడికి అందరూ కూడా బాగా సమయం ఉంటుంది. కాబట్టి సత్యాన్ని తెలుసుకుని సకల జీవరాశులకు కూడా పండగే, మనకు ఒకరికే పండగ కాదు. అంచేత మానవుడే కాదు ఈ భూమి మీద ఉంటా అన్ని జీవరాశులను కూడా ఆనందంగా జీవించనిద్దాం. ఇంకా తదుపరి ఇంకా ఆంధ్రప్రదేశ్లో మరొకటి ఏంటంటే ఈ సంక్రాంతి వచ్చిందంటే విచ్చలవిడిగా కోడి పందాలు వేస్తూ ఉంటారు. ఆ కోడి పందాలు అవి చక్కగా మన ఉదయాన్నే మన నిద్రలేపి గడియారంలో పనిచేసి పూర్వకాలంలో వాటిని కోడి పందాల పేర్లతో దాని మీద డబ్బు పెట్టుబడి పెట్టి లక్షలు సజీవ జూదాన్ని, అంటే మన మామూలు నిర్జీవ జూదం పేకాట్లాంటివి ఆడుకుంటే మనకే నష్టం. కానీ సజీవ జూదం అంటే బతికున్న జీవరాశుల్ని కత్తులు కట్టి ఆ విధంగా హింసించడం మహాపాపం.
అవి కూడా మానేసుకుని అవి ఆ దెబ్బలాడేటప్పుడు ఆ రక్తం కారిపోతూ అవి మరణించే మరణ వేదన చాలా దారుణం. దీనికి అనేకమైన పెద్ద పెద్ద వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం ఇంకా అమానుషత్వం. అటువంటి వాళ్ళని మనం ఎన్నుకుని ఇలా ఈ విధంగా నడిపిస్తున్నాం. అది సజీవ జూదం అనేది మహా దారుణమైన పాపం కాబట్టి దాన్ని కూడా తగ్గించుకొని మన పిల్లలతో మనము ఎలా ఆనందంగా జీవించడమో వాళ్ళ ఆ మూగ జీవరాశుల యొక్క ఆ పిల్లలతోటి తల్లిదండ్రులతోటి ఆ పిల్లల తల్లిదండ్రులతో కలిపి అవి కూడా జీవించేలాగా మనం జీవించేద్దాం. జీవించనివ్వు అనే నినాదంతో మరి గురువుగారు అందించిన జ్ఞానాన్ని నాకు తెలిసిన పందాలో నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇదే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వీడియో పూర్తిగా చూసి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మూగజీవులు పడే మరణ వేదన తెలుసుకొని సకల జీవరాశులను కూడా ఆనందంగా జీవించిద్దాం. వాటితో కలిసి మనం కూడా ఆనందంగా జీవిద్దాం. నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యం అంటాడు హనుమాచార్యుల వారు. ఈ నాటక రంగంలో ఈ భూమి అనేటువంటి ఒక నాటక రంగంలో మనం పాత్ర వేయటకు వచ్చాం. మన పాత్ర నిర్వహించిన వెంటనే మనం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏది తిన్నా ఏది చేసినా ఎప్పటికప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టాలి. అలాగని తింటాం మానేయమంటారంటే తింటాక చాలా ఉన్నాయండి. అటువంటి మనం ఏ ఆహారం తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి అనేది భగవద్గీతలో క్లియర్గా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. యుక్తాహార విహారస్య మితాహారం యథాహారం అనే శ్లోకంలో, మరి యుక్తాహార విహారస్య అనే శ్లోకంలో అద్భుతంగా చెప్పాడు పరమాత్మ. అని తెలుసుకుని ఈశ్వర సర్వభూతనం సకల జీవరాశుల్లో నేనే ఉన్నాడని కూడా చెప్పాడు పరమాత్మ. చేత ఏ జీవరాశి నుంచి పరమాత్మని హింసించినట్టే. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకుని మనం సత్యంలో జీవిద్దాం. అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. లాహిరి మహాశయ పిరమిడ్ ధ్యానాశ్రమం, చిన్నగాడవెల్లి.